మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అరుదైన స్వయం ప్రపత్తి హోదా కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తాజాగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి 5 ఏళ్ల వరకు ఉండేలా ఉత్తర్వులు జారీ చేసిందని మెదక్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుసేన్ తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ హుసేన్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ కళాశాలలతో పోలిస్తే స్వయం ప్రపత్తి కళాశాలలో చదవడం వల్ల పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యను అభ్యసించి విద్యార్థులు మెరుగైన ప్లేస్మెంట్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. గత 2 సంవత్సరాలుగా కళాశాలలో అన్ని విభాగాల అధిపతులు సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థులచే వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో మెదక్ డిగ్రీ కళాశాలకు ఈ స్వయం ప్రపత్తి గుర్తింపు దక్కిందన్నారు. మార్కెట్లో డిమాండ్ అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కేంద్రం నుండి నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందన్నారు. సమయానుకూలంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చునని, సొంతంగా ప్రశ్నాపత్రాలు రూపొందించుకోవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజు 1000 యూనివర్సిటీకి పోగా మిగతాది కళాశాల ఖజానాకే చేరుతుందన్నారు. దాని ద్వారా వసతి గృహాలు, ల్యాబులు, అదనపు తరగతి గదులు, వసతులు సమకూర్చుకోవచ్చునని అన్నారు. ఇతర పీజీ కోర్సులతో పాటు సిలబస్ 20% మేర మార్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, స్థానిక విద్యావంతులు కావచ్చు, అందరి యొక్క సహకారంతో ఈరోజు ఈ కళాశాలకి గౌరవం దక్కిందని నేను భావిస్తున్నాను. ఈ కళాశాల 1981 నుంచి ప్రారంభమై 3 సైకిళ్ళు మ్యాక్లో పూర్తి చేసుకుంది. ఈ రీసెంట్గా అటానమస్ హోదాని ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పొందింది. ఈ విషయం అందరికీ తెలియడానికి చాలా గర్విస్తున్నాను. ఈ అటానమస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఈ అటానమస్ ద్వారా ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థికి మెరుగైనటువంటి నైపుణ్యాలు, విద్యతో పాటు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అటానమస్ హోదా దక్కినందుకు ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా మంచి ఉపాధి అవకాశాలు కోసం అవసరమైనటువంటి నైపుణ్యాలు పొంది, ఉద్యోగ నైపుణ్యాలు పొంది ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళందరూ భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఈ కళాశాల కోరుకుంటున్నాను. అటానమస్ వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ. విద్యా వ్యవస్థలో మనకు అనుకూలంగా మన పేరెంట్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి సిలబస్లో 20% వరకు మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఫీజుల్లో కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అవసరాలు. దీంతోపాటు కొత్తగా డిప్లొమా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు తయారు చేయడానికి అవకాశం ఉంది. ఇంకా మనకు కళాశాలకు సంబంధించినటువంటి పరీక్షల ప్రక్రియను మొత్తం మనమే నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఇక్కడ చదువుకునే పిల్లలు కావచ్చు, ఈ కళాశాలను నమ్ముకొని పంపించినటువంటి పేరెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ అటానమస్ కళాశాలలో చదివిన విద్యార్థులకి ఉపాధిలో కూడా కొంత మెరుగైన అవకాశాలు ఉండటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని బాగా మెరుగుపరచడం జరిగింది. దానికి కొంత CSR సపోర్ట్ కూడా తీసుకున్నాం. దాంతోపాటు అనేక రకాల సంస్థలతోటి MOUలు తీసుకొని సర్టిఫికేట్ కోర్సుల్లో ఈ కళాశాలలో జరిగే అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా వర్క్షాపుల్లో వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసినాం. జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహించడంలో కూడా ప్రయత్నాలు చేసినాం. ఈ విధంగా అన్ని వైపులా, ఒకవైపు నుంచి CSR ఫండ్స్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకొకటి అకాడమిక్ ఎక్సలెన్స్ కోసము అనేక రకాల స్వచ్ఛంద సంస్థలతోటి, ఆర్గనైజేషన్లతోటి, ప్రభుత్వ సంస్థలతో కూడా MOUలు చేసుకొని ఫంక్షనల్ MOUలు చాలా పెంచడం, వీటితో పాటు పిల్లలకి ఇంటర్న్షిప్లు కూడా పెంచడం జరిగింది. ఉన్నత విద్య వైపు నడిపించడం, ఇంకా ఉపాధి లేకపోతే నైపుణ్యాలు ఇచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ అవకాశాలు కల్పించడం. ఈరోజు అటానమస్ వచ్చినందుకు, అటానమస్ అనేది ఈ గుర్తింపు ద్వారా మనం పాటిస్తున్న ప్రమాణాలు అనేవి, విద్యా ప్రమాణాలు అనేవి చాలా మెరుగాయి, ఇది బాగా ఉన్నాయన్న ఉద్దేశంతో అటానమస్ అనేది మనకు వచ్చింది. ఈ ప్రమాణాలను ఇంకా పెంచి అవన్నీ కూడా విద్యార్థులకు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మలచడానికి నేను ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.